లంబోదరాయ నమః. జై శ్రీరామ, జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వాలి సుగ్రీవుల గురించి తెలుసుకుంటున్నాం. దేవతలందరూ రామావతారంలో శ్రీరామునికి సహాయం చేయడానికి వానరులుగా జన్మించే సమయంలోనే వాలి సుగ్రీవులు జన్మించారు. వాలి సుగ్రీవులు వృక్షరజుడు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షరజుడు ఒక తటాకంలో స్నానం చేస్తాడు. ఆ తటాకానికి ఒక శాపం ఉంది. ఆ శాపం వల్ల వృక్షరజుడు ఒక అందమైన అప్సరసగా మారిపోతాడు. అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, చంద్రుడు ఆ అప్సరసగా మారిపోయి ఉన్న వృక్షరజుని చూసి మోహిస్తారు. వాళ్ళ భాగంలోనూ కంఠభాగంలోనూ వారి తేజస్సుని ఇస్తారు. ఆ తర్వాత బ్రహ్మ కూడా వచ్చి ఆయన తేజస్సుని కూడా వృక్షరజుడికి ఇస్తాడు. అప్పుడు అప్సరసగా ఉన్న వృక్షరజుడికి వాలి, సుగ్రీవుడు జన్మిస్తారు. వాళ్ళ భాగంలో తేజస్సు ఇవ్వడం వల్ల వాలి, కంఠ భాగంలో తేజస్సు ఇవ్వడం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. కొంతకాలం తర్వాత రావణుడు సీతమ్మని అపహరించిన తర్వాత సీతాన్వేషణ కోసం రామలక్ష్మణులు వెతుకుతూ ఉంటే రామలక్ష్మణులకు హనుమంతుడు కనిపిస్తాడు. సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్ళినట్టు జటాయువు అనే ఒక గరుడ పక్షి చెప్పింది అని రామలక్ష్మణులు వానరోత్తముడైన హనుమంతునికి చెప్పగా హనుమంతుడు వానరరాజు సుగ్రీవునికి మంత్రి కాబట్టి అతని దగ్గరికి తీసుకువెళ్ళాడు. అగ్నిసాక్షిగా శ్రీరామచంద్రునితో మైత్రి చేసుకుంటాడు. శ్రీరాముడు సుగ్రీవుడి ముఖంలో బాధను గమనించి, ఓ సుగ్రీవా, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఓ రామా, రాజకుమారా, నాకు మా అన్నకి ఒక పెద్ద వైరము అయింది. మాయావికి వాలికి ఒక స్త్రీ వల్ల వైరం ఏర్పడుతుంది. అందువల్ల అందరూ నిద్రలో ఉన్నప్పుడు కిష్కిందకి వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి యుద్ధానికి వెళ్ళగానే మాయావి పారిపోయాడు. మా అన్నయ్య వెంట నేను కూడా వెంబడిస్తూ వెళ్ళాను. ఆ మాయావి ఆ రాత్రి చంద్రుని వెన్నెలలో ఒక సొరంగంలోకి వెళ్ళాడు. అప్పుడు వాలి, ఓ సుగ్రీవా, నేను ఈ సొరంగంలోకి వెళ్ళి ఆ మాయావిని చంపి వస్తాను. అప్పటి వరకు ఇక్కడే నిలబడి ఉండు అని చెప్పి వెళ్ళాడు. ఎంతకాలానికి రాకపోయేసరికి ఏదైనా జరిగిందేమో అని అనుకున్నాను. ఇంతలోనే ఆ భూగృహం నుండి రక్తపు నురుగలు వస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయని మా అన్నయ్య వాలి చనిపోయాడు అనుకొని బాధతో ఆ భూగృహం యొక్క ద్వారం మూసేశాను. తర్వాత కిష్కిందకు వచ్చాను. అంతలోపే అందరూ వచ్చి నాకు బలవంతంగా పట్టాభిషేకం చేశారు. ఓ రామ, న్యాయంగా నేను పరిపాలిస్తూ ఉంటే అంతలోపే వాలి వచ్చి కోపంగా అందరినీ బంధించి చెరసాలలో వేశాడు. అన్నా, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు అని ఎంత వేడుకున్నా వినలేదు. నా కిరీటం తీసి మా అన్నయ్య పాదాలపైన పెట్టినా కూడా వినలేదు. అన్నయ్య, 1 సంవత్సరం పాటు ఆ భూగృహం దగ్గరే ఉన్నాను. మీరు రాకపోయేసరికి ఆ రక్తపు నురగలు చూసి ఆ రాక్షసుడు నిన్ను చంపేశాడనుకున్నాను అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు వాలి సమాధానంగా, ఓ పౌరులారా, ఆ మాయావిని చంపడానికి వెళ్తుంటే ఈ సుగ్రీవుడు కూడా నా వెంట వచ్చాడు. ఆ మాయావిని వెతకడానికి నాకు 1 సంవత్సర కాలం పట్టింది. ఆ మాయావిని, ఆ దుందువి కొడుకుని చంపేసి ఆ భూగృహం ద్వారం వద్దకు వచ్చి సుగ్రీవుణ్ణి ఎన్నోసార్లు పిలిచినా పలకలేదు. దాంతో ఆ బండరాయితో చేసిన ద్వారాన్ని గట్టిగా తన్నేసరికి అది పగిలిపోయింది. ఈ సుగ్రీవుడు రాజు కావాలనే దురాశతో అన్నా అని కూడా చూడకుండా నన్ను ఆ బిలం నుండి బయటికి రాకుండా మూసేశాడు అని నా భార్యని అపహరించి నన్ను కట్టుబట్టలతో బయటికి గెంటివేశాడు రామా అనగానే శ్రీరాముడు, అతడు నా కంట పడితే ప్రాణాలతో ఉండడు అని అభయమిచ్చాడు. శ్రీరాముడు అలా అన్నందుకు సుగ్రీవుడు చాలా సంతోషించి తన అన్న అయిన వాలిని గురించి ఇంకా ఇలా చెప్తున్నాడు. వాలి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భూమండలంలో ఉన్న 4 దిక్కులలో ఉన్న వనములలోకి వెళ్ళి అక్కడ సంధ్యావందనం ఆచరించి సూర్యోదయానికి ముందే తిరిగి వచ్చేస్తాడు. ఎత్తైన పర్వతాలు ఎక్కి వాటి శిఖరాలతో బంతి ఆట ఆడుకునేవాడు. పెద్ద పెద్ద వృక్షాలను అవలీలగా పెకలిస్తాడు. మహిషాకారం కల ఒక రాక్షసుడు కొండంత ఎత్తుగా ఉంటాడు. అతనే దుందుబి. అతను చాలా బల పరాక్రమవంతుడు. 1000 ఏనుగుల బలం కలిగినవాడు. దేవతలు ఇచ్చిన వరాల గర్వంతో నదులకు అధిపతి అయిన సముద్రదేవుణ్ణి యుద్ధానికి పిలిచాడు రామ. ఆ సముద్రదేవుడేమో శంకరుని మామ అయిన పర్వతరాజు చాలా బలవంతుడు, అతని దగ్గరికి యుద్ధానికి వెళ్ళు అంటాడు. అప్పుడు హుటాహుటిన పర్వతరాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ పర్వతరాజు, నేను యుద్ధం చేయడంలో అంత నేర్పరిని కాదు దుందుబి. వాలి అనే ఒక వానరవీరుడు ఉన్నాడు.
కిష్కింధ నగరంలో నివసిస్తాడు. అతనికి యుద్ధం చేయడం చాలా బాగా వస్తుంది అనగానే అప్పుడు దుందుబి వాలి మీదికి యుద్ధానికి వెళ్తాడు. ఆ దుందుబి యొక్క బలం మొత్తం క్షీణించి అప్పుడు ఋష్యమూక వనంలో దుందుబిని వాలి వధిస్తాడు. అంతా రక్తసిక్తమైన ఆ వనాన్ని, ఆ మహిష రూపాన్ని చూసి మతంగ మహర్షి ఇది చేసింది వాలి అని గ్రహించి వాలి ఋష్యమూక పర్వతంపైకి వస్తే మరణిస్తాడు అని శపించాడు. క్షమాపణ కోరినా క్షమించలేదు ఆ మతంగ మహర్షి. దుందుబి యొక్క అస్థిపంజరం ఇక్కడే ఉంది అంటే ఋష్యమూక పర్వతం పైన అన్నమాట. ఈ 7 మద్ది చెట్లు చాలా దృఢమైనవి. వాటన్నింటినీ బలముగా ఊపి ఆ ఆకులన్నీ రాలిపోయేలా చేస్తాడు. ఓ రాజకుమారా, రామ, నీకు వాలి గురించి అంతా చెప్పాను, కానీ మరి వాలిని ఎలా చంపుతావు అనగానే లక్ష్మణుడు చిరునవ్వుతో రాముడు వాలిని చంపగలడు, అందుకు అతడు ఏమి చేయాలి అనగానే ఈ 7 మద్ది చెట్లను ఒకే బాణంతో ఛేదించాలి, మరియు ఈ దుందుబి యొక్క అస్థిపంజరంని ఒకే ఒక పాదంతో ఎత్తి 800 మూరలు లేదా 400 గజాల దూరంలోకి విసిరితే రాముడు వాలిని చంపగలడు అని నేను నమ్ముతాను అని అంటాడు సుగ్రీవుడు. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడు చూస్తుండగానే తన కాలి బొటన వేలుతో దుందుబి యొక్క అస్థిపంజరం 10 యోజనముల దూరానికి విసిరేశాడు. శ్రీరామచంద్రమూర్తి విల్లు ఎక్కుపెట్టి తన కోదండంతో దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో ఒకే బాణంతో ఒక మద్ది చెట్టుకి గురి పెడితే 7 మద్ది చెట్లను చీల్చుకొని అధోలోకములను కూడా చీల్చుకొని వెళ్ళిన ఆ బంగారు బాణం తిరిగి మళ్ళీ వచ్చింది. అప్పుడు సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రాముడు ఇక కిష్కింధకు వెళ్దామా, వాలిని యుద్ధానికి పిలువు అన్నాడు. వెంటనే యుద్ధానికి వెళ్ళి ఇద్దరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సుగ్రీవుడు ఓడిపోయి తిరిగి వచ్చి రామా, ముందే వాలిని చంపను అని చెప్తే దెబ్బలు తినేవాణ్ణి కాదు కదా అన్నాడు కోపంగా. అప్పుడు రాముడు శాంతించు నాయనా సుగ్రీవా, మీ అన్నదమ్ముల పోలికలు ఒకేలా ఉన్నాయి, ఒక్క తేడా కూడా లేదు, అందుకే తొందరపడితే ఆ బాణం నీకు తగులుతుందేమో అని ఆ బాణాన్ని ప్రయోగించలేదు అన్నాడు రాముడు. ఓ లక్ష్మణ, నీవు ఈ నాగకేసరాల పూలు ఉన్న తీగను కోసి మాలగా చేసి సుగ్రీవుని మెడలో వెయ్యి అన్నాడు రాముడు. లక్ష్మణుడు అలాగే చేశాడు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, మిగిలిన వానరులందరూ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ శుభశకునములతో వెళ్ళారు. చాలా పెద్ద యుద్ధం జరిగింది. సుగ్రీవుడికి బాగా గాయాలు అయ్యాయి. అది చూసి రాముడు విషసర్పంతో సమానమైన బాణాన్ని ఎక్కుపెట్టగానే ఆ మహాశరం వజ్రాయుధంలాగా వచ్చి వాలి యొక్క వక్షస్థలంలో గుచ్చుకుంది. వాలి నేల మీద పడిపోయాడు. ఇంద్రాంశతో పుట్టిన వాలి నేల కొరిగిపోయాడు. అప్పుడు వాలి శ్రీరాముణ్ణి చూసి, రామా, నేను ఎప్పుడు అయోధ్యకి రాలేదు, నీకు నీ ప్రజలకు ఏ అన్యాయము చేయలేదు. నువ్వు చక్రవర్తివి, కుమారుడివి, రాజకుమారుడివి, ధర్మం తప్పని వాడివి. నీవు సీతమ్మ కోసం సుగ్రీవునితో స్నేహం చేశావు. నేనైతే సీతమ్మని ఈ లోకంలో ఎక్కడ ఉన్నా తీసుకువచ్చేవాడిని. నా మీద ఇలా అన్యాయంగా ఎందుకు బాణప్రయోగం చేశావు అని వాలి చాలా రకాలుగా శ్రీరామచంద్రుణ్ణి నిందించాడు. ఓ వాలి, ధర్మార్థ కామములను, లౌకిక ఆచారాలను తెలుసుకోకుండా నన్ను తప్పుపడుతున్నావు. చక్రవర్తి కుమారుడవి అని నువ్వే అన్నావు కదా. ఈ అడవులన్నీ ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ధర్మాత్ముడైన ఆ భరతుడు ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. ఓ వానరుడా, కూతురు, సోదరి, తమ్ముని భార్య వీరిని కామిస్తే వాళ్ళని చంపేయడమే తగిన శిక్ష అని ధర్మశాస్త్రంలో ఉంది అని శ్రీరాముడే స్వయంగా చెప్పాడు. పాపాత్ములను శిక్షించకపోతే ఆ పాపం ఆ రాజుకు చుట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భూమిని పరిపాలిస్తున్న భరతుడు ధర్మాత్ముడు. మేము రాజాజ్ఞ మేరకే నీ వంటి వాళ్ళని అదుపు చేస్తాము. ఓ వాలి, నీవు ఇలా శిక్షను అనుభవించడం వల్ల నీ యొక్క పాపం పోయింది. ధర్మబద్ధంగా శిక్షను అనుభవించావు కాబట్టి నీకు శుద్ధ స్వరూపం లభించింది. వాలి భార్య తార, కొడుకు అంగదుడు, తమ్ముడు సుగ్రీవుడు అందరూ చాలా విలపించారు. చివరికి అతని అంతిమ సంస్కారాలు కూడా చేశారు.
ఆ తరువాత సుగ్రీవునికి అన్ని దిక్కుల నుండి వానరులు అన్ని నదుల పుణ్యజలములను తీసుకువచ్చారు. ఆ పుణ్యజలాలతో సుగ్రీవునికి శాస్త్రోక్తంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఇంకా సుగ్రీవుడు యుద్ధకాండలో తన వానర సైన్యంతో వెళ్ళి రాముడికి వారధి కట్టడంలో ఎంతో సహాయం చేశాడు. యుద్ధంలో కూడా ఎంతో మందిని వధించి రామకార్యంలో సహాయం చేశాడు. ఇది వాలి సుగ్రీవుల కథ. వచ్చే వీడియోలో రామాయణంలో మరొక గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.